బ్రేకింగ్ చూస్తున్నాం. మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షం దంచుకొట్టింది. వరదల కారణంగా సాయినగర్ కాలనీ నీట మునిగింది. యూసఫ్పేటలో ఉన్న వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మనం చూస్తున్నాం. యాలమడుగులో భారీ వృక్షం విద్యుత్ స్తంభాలపై పడడంతో కరెంట్ లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షం దంచి కొట్టింది. వరదల కారణంగా సాయినగర్ కాలనీ నీట మునిగింది. యూసఫ్పేటలో ఉన్న వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రేలమడుగులో భారీ వృక్షం విద్యుత్ స్తంభాలపై పడడంతో కరెంట్ లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి కుమార్ ఫోన్లో అందిస్తారు. క్రాంతి. ఉమ్మడి మెదక్ జిల్లాలో రాత్రి నిన్న సాయంత్రం నుంచి వర్షము ఇప్పటి వరకు కూడా అసలు వదలకుండా కురుస్తూనే ఉంది. దీంతో మొత్తం ఇటు ఊరెక్కడ చెరువెక్కడ అన్న తేడా లేకుండా ఉన్న పరిస్థితి ఉంది చాలా గ్రామాల్లో. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మెదక్ జిల్లా పర్టికులర్ గా ఈ వర్షానికి అతలాకుతలం అయిపోయింది. రాష్ట్రంలోని అత్యధిక వర్షపాతం మెదక్ జిల్లాలో శంకరంపేటలో నమోదైంది. ఇక చాలా గ్రామాలు మనం చూసినట్లయితే మెదక్ గాని, చేగుంట గాని, రామాయంపేట గాని పట్టణాలు కూడా అవన్నీ కూడా మొత్తం జలమయం అయిపోయాయి. ఇళ్లలోకి వరద నీరు వచ్చేసింది. వరద నీరు వచ్చి దాని తర్వాత మొత్తం నిత్యావసర సరుకులు ఇవన్నీ కూడా తడిచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇక నారాయణకే నియోజకవర్గం, సంగారెడ్డి జిల్లా నారాయణకే నియోజకవర్గానికి వచ్చినట్లయితే దాదాపు చాలా గ్రామాలు మారుమూల తండాలకు వీటన్నిటి కూడా రాకపోకలు నిలిచిపోయి వాగులు, లో లెవెల్ బ్రిడ్జిల మించి ఇవన్నీ పొంగి పొరలడంతో రాకపోకలు మొత్తం ఆగిపోయాయి. ఎక్కడైనా అంబులెన్స్లు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక సింగూర్ ప్రాజెక్ట్ కి యాక్చువల్ గా నిన్న గేట్లు మొత్తం మూసేశారు. వరద తగ్గిపోయింది. నిన్న ఉదయం వరకు కూడా సింగూర్ ప్రాజెక్ట్ కి దాదాపుగా 3-4 వేల క్యూసెక్ల వరద మాత్రం వచ్చేది. రాత్రి నుంచి కురిసిన వర్షాలకి 20,000 క్యూసెక్ల పైన వరద వస్తుంది ఇప్పుడు. దీంతో మళ్ళీ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు సింగూర్ ప్రాజెక్ట్ నుంచి. ఇది ప్రయాణంగా ఉన్న పరిస్థితి. అయితే వినాయక చవితి సందర్భంగా మొత్తం జనాలు పండగ హడావుడికి బజార్లోకి వెళ్ళి షాపింగ్, వినాయక పత్రి సామాన్లు ఇలాంటివి కొనుక్కునే హడావుడి ఉంటుంది. కానీ ఈ వర్షానికి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితి. ఎవరైనా వెళ్ళినా కూడా ఈ వర్షంలోనే తడిసి ముద్దవుతూ తమ అవసరాలు తీర్చుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.